ఎంతో బాధపడుతున్నా. 3 వారాలు వస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, మన బల్ల కూడా తీసుకున్నా. ఇంకా మంచిగా అవుతుందేమో, నాకు ఇంకా మంచిగా అవుతుందేమో అంటే అస్సలు అయితలేదు. నాకు ఆయాసం లెక్క అవుతుంది. తిన్నాన్నం కూడా బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది. నేను ఇంత ప్రార్థన చేసుకున్నా తక్కువ. అయ్యగారు చెప్పలే అంతవరకు దాకా ఏంటి ఇంకా తక్కువ అవుతలేదు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే తక్కువ అవుతుంది కదా నాకు. అయ్యా నీ సాక్ష్యం కూడా చెప్తాను, ఒప్పుకున్నా కదా, నాకు ఎందుకు అయ్యా స్వస్థత అవుతలేదు అని ఇక నాలో నేనే మస్తు కుమిలిపోయినా. ఏసు రక్తం తాగిన, ఏసు రక్తం మొత్తం సిలువ గుర్తేసుకున్న, అయినా తగ్గలేదు. ఇక నైటు బేసారం రోజు వీడికి మందిరం కాడికి వచ్చిన అయ్యగారితో చెప్పిన, ఏంది అయ్యగారు నాకు ఇట్లా ఉంటుంది అయ్యగారు, భరించలేకపోతున్నా నేను, కొంచెం ప్రార్థన చేయండి అంటే ఇక అయ్యగారు రామానికి 2 సార్లు ఆయన మంచిగా ప్రార్థన చేసిండు. నేను హాస్పిటల్కి పోదాం అనుకున్నా, కానీ డాక్టర్లు చేయలేని పని మన అయ్యగారి చేతిలో స్వస్థత ఉంది. నాకు మంచిగా స్వస్థత అయింది. ఆయన చేతులలో ఏముందో కానీ దేవుడు ముట్టి, ఆయనలో దేవుడుండి స్వస్థత అయింది. ఇప్పుడు నాకు ఆయన ముట్టిన 1 గంట సేపటికే మంచిగా అయిపోయింది. అయ్యా నేను సాక్ష్యం చెప్తాను. మన నైటు ఉపవాసం ప్రార్థనలో కూడా వచ్చిన, ఇంకా నిన్న రాలేకపోయినా వర్షం వచ్చిందని నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా. దైవ సేవకుడిని మనం కించపరచొద్దు ఎప్పుడైనా, ఆయనని ఇబ్బంది పెట్టొద్దు. ఆయన ఇట్లా ముట్టంగానే మనకి ఎలాంటి రోగం ఉన్నా కానీ హాస్పిటల్కి పోకుండా, ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మన అయ్యగారికి స్వస్థత అయింది. ఆయన ప్రార్థన చేసినందుకు నాకు మంచిగా అయింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు అయ్యగారు దీవించుగాక. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం స్తోత్రాలు చెబుదామా?